కనీసం వారానికి 1-2 సార్లు తిన్నా కూడా మీరైతే ఎన్నో సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తున్న బీపీ, షుగర్ ప్రాబ్లమ్స్ అయితే మటుమాయమైపోతాయి. అలాగే డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్సు, వెయిట్ లాస్ అవ్వడానికి, అలాగే ఎముకలు బలంగా ఏర్పడడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మరి ఈ మిల్లెట్స్తో అన్నం వండుకొని తినడానికి అంతగా ఇష్టపడం కాబట్టి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. ఇడ్లీలు, దోశలు. మరి ఆ మిల్లెట్తో ఈ విధంగా స్పాంజీగా ఇడ్లీలని నార్మల్గా మనం ఇడ్లీ రవ్వతో చేసినట్టే ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాం, వచ్చేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకుందాం. ఒక కప్పు తీసుకుందాం. ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పు కొలతలతో అయితే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 కప్పుల అండుకొర్రల్ని తీసుకున్నాను. ఈ అండుకొర్రల్ని తినడం వల్ల కనీసం వారానికి 1-2 సార్లైనా తినండి. బీపీ, షుగర్ అయితే మటుమాయమైపోతుందండి. 2 కప్పుల అండుకొర్రలు తీసుకొని నీళ్ళు వేసేసుకొని కడుక్కుందాం. ఈ కొర్రల్లో మనకి పీచు పదార్థం అంటే ఫైబర్ అనేది బాగా ఎక్కువ ఉండడం వల్ల వీటిని ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత మంచిదని చెప్తారండి నిపుణులు. ఇక్కడ నేనైతే ఒక 8 గంటల దాకా నానబెట్టుకుంటున్నాను. ఈ విధంగా బాగా కడిగేసుకోవాలి. ఈ విధంగా చేత్తో మనము అందులో ఆడించామంటే ఆ మిల్లెట్స్ అన్నీ డౌన్కి వెళ్ళిపోయి నీళ్ళన్నీ పైన ఉంటాయి అన్నట్టు. నీళ్ళు వంపేసుకొని మళ్ళీ ఒక 2 సార్లు అదే ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మంచినీళ్ళు యాడ్ చేసుకొని ఒక 8 గంటలైతే నానబెట్టుకోవాలి. మార్నింగ్ కొద్దిగా తొందరగా నానబెట్టామంటే ఈవినింగ్ పిండి రుబ్బుకునేసరికల్లా నానిపోతాయండి. ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మినపగుళ్ళు అయితే తీసుకుందాం. చూడండి, ఈ విధంగా 1 కప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు నీళ్ళు వేసేసుకొని వీటిని కూడా ఒక 2 సార్లు కడిగేసుకొని ఆ మిల్లెట్స్తో పాటే వీటిని కూడా 8 గంటలైతే నానబెట్టేసుకుంటున్నా. ఈ విధంగా సపరేట్గా నానబెట్టుకొని మళ్ళీ పిండి రుబ్బికిన టైంలో మిక్స్ చేసుకోవచ్చండి. ఈ విధంగా సపరేట్గా నానబెట్టుకుంటేనే బాగా నానుతాయి అన్నట్టు. చూడండి, 8 గంటల తర్వాత చూస్తే మనకి మిల్లెట్స్ అనేవి బాగా చక్కగా నానిపోయి ఉంటాయి. లోపల వరకు బాగా నానితేనే మనకి వీటిలో ఉండే బెనిఫిట్స్ అయితే బాగా అందుతాయి అన్నట్టు. మనకి మినపగుళ్ళు కూడా బాగా చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు రెండిట్లోని నీళ్ళని పక్కకి వంపి పెట్టేసుకుందాం, పారపోయకండి నీళ్ళన్నీ. ఈ విధంగా ఇప్పుడు నానబెట్టుకున్న మినపగుళ్ళను కూడా ఈ మిల్లెట్స్లోనే యాడ్ చేసేస్తున్నాను. బరువు తగ్గడానికి, అలాగే షుగరు, డయాబెటీసు, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, గుండె జబ్బులు లాంటివి, డైజెషన్ సిస్టమ్ సరిగ్గా వర్క్ అవ్వని వాళ్ళు, ఇలాంటి వారికి కూడా చాలా మంచి అండి. నేను ఇక్కడ అన్నం వాల్చిన గంజి ఉంది. ఈ గంజి యాడ్ చేసుకొని అయితే మిక్సీ పట్టేసుకుందాం అనుకుంటున్నాను. మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మనము మిక్స్ చేసుకున్న ఈ మిల్లెట్స్ అలాగే మినపగుళ్ళని కొన్ని వేసేసుకొని బాగా మెత్తగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలండి. నేను ఇక్కడ అన్నంగా వాల్చిన గంజి అయితే యాడ్ చేస్తున్నాను. నార్మల్గా మనం నానబెట్టుకున్న నీళ్ళనే వేసేసుకోవచ్చు. నేను గంజి ఉందని గంజి యాడ్ చేస్తున్నాను. చూడండి, పిండి అయితే ఈ విధంగా బాగా మెత్తగా స్మూత్గా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పట్లో అయితే బీపీ, షుగర్ అని చాలా ఎక్కువ మంది ఫేస్ చేస్తూ ఉన్నారు. అలాంటి వారు ఎప్పుడు వైట్ రవ్వ లేదంటే బియ్యంతో ప్రిపేర్ చేసినవి కాకుండా రాగులు, జొన్నలు ఇలాగా మిల్లెట్స్ అండి. మిల్లెట్స్లో కూడా 5 రకాలుగా అన్నట్టు ఉంటాయి చిరుధాన్యాలు. సామలు, కొర్రలు, ఊదులు, అండుకొర్రలు, ఈ విధంగా ఒక 5-6 రకాలుగా ఉన్నాయి. నైట్ అంతా పిండిని పులియబెట్టాను. పొద్దున కల్లా పిండి చూడండి చక్కగా ఫర్మెంట్ అయిందండి. పిండి మనకి బాగా ఫర్మెంట్ అయితేనే ఇడ్లీలు కూడా బాగా స్పాంజీగా వస్తాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా ఎంత చక్కగా పొంగిందో కదా పిండి అయితే. దీన్ని నిదానంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా కనుక మిల్లెట్స్ని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఇంకా మీ లైఫ్లో అయితే బీపీ, షుగరు, అలాగే డైజెషన్ ప్రాబ్లము ఇలాంటివన్నీ మటుమాయమైపోతాయి. తప్పకుండా మిల్లెట్ని వారానికి ఒక 2-3 సార్లైనా ఏదో ఒక మిల్లెట్స్తో ఈ విధంగా చేసుకొని తినడానికి ట్రై చేయండి. ఇందులోనే నేను ఇక్కడ చిన్న కప్ అండి, ఒక పావు కప్ అంతా సూజీ రవ్వ వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. ఈ సూజీ రవ్వ వేసుకోవడం వల్ల మనకి కొద్దిగా ఇడ్లీలు మెత్తగా కాకుండా రవ్వలాగా కనిపించడానికి
హెల్ప్ అవుతుంది అన్నట్టు. కొందరికి మెత్తగా ఉంటే నచ్చదు కాబట్టి ఇలా వేసుకోవచ్చు, లేదంటే రవ్వని స్కిప్ చేసి కూడా మెత్తగా కూడా అలాగే కూడా వేసుకోవచ్చండి. మెత్తగా అంటే కూడా మరి పిండి పిండిగా ఏమి ఉండలేవు, బాగా స్పాంజీగానే ఉంటాయి. రవ్వ రవ్వలాగా కనిపించడానికి ఈ విధంగా రవ్వ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మిక్స్ చేసి పక్కన పెట్టేసి 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి బ్యాటర్ అయితే వేసేసుకుందాం. ఇక్కడ సోడా, ఈనో ఇలాంటివి ఏమీ అవసరం లేవండి. ఇక్కడ మనం పిండిని పులియపెట్టాం కాబట్టి చాలా బాగానే వస్తాయి. సోడా వేసుకొని మళ్ళీ హెల్త్ని పాడు చేసుకునే పని అస్సలు చేయకండి. నేను ఇక్కడ ప్రీ హీట్కి అయితే ఇడ్లీ స్టాండ్ పెట్టేశాను, నీళ్ళు మరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ప్లేట్లను కూడా సెట్ చేసేసాను. ఇప్పుడు పైన మూత క్లోజ్ చేసుకొని ఒక 10-12 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే చక్కగా చూడండి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి. మనము ఇడ్లీ స్టాండ్ని స్టవ్ ఆఫ్ చేసి వెంటనే తీసుకోకుండా ఇడ్లీలని ఒక 2-3 నిమిషాలు చల్లారడానికి వదలండి, ప్లేట్ని బయట పెట్టి. అప్పుడైతే మనకి ప్లేట్కి అంటుకోకుండా ఇడ్లీలు చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయండి. ప్లేట్కి మనము ఆయిల్ రాసే అవసరం కూడా ఉండదు. చూడండి మనకి ఈ ఇడ్లీ ప్లేట్కి అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చాయి ఇడ్లీలు అయితే, అస్సలు చిరిగిపోకుండా స్పాంజీగా దూదిలాగా ఎంత బాగున్నాయో చూడండి. ఇప్పుడైతే ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. నచ్చిన చట్నీతో అయితే తినొచ్చు, లేదంటే సాంబార్తో తినొచ్చు. చాలా మంచివి హెల్త్కి. ఇంట్లో పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేశారంటే వాళ్ళ ఫ్యూచర్లో హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఇంట్లో ముసలివారు ఉంటారు కదండి, ఏజ్ అయిన వాళ్ళు, అమ్మలు, నాన్నలు ఇలాంటి వారు ఉన్న వారికి కూడా చాలా మంచిది. వీలైనంత వరకు డైట్లో మిల్లెట్స్ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, అలాగే మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక రెసిపీతో అయితే కలుద్దాం. బాయ్.